వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంచిర్యాలలోని గాంధారి కిలాలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి వావిలాకుతో మీ మోకాళ్ళ నొప్పులు పూర్తిగా మాయమైపోతాయి. అదేవిధంగా మోకాళ్ళలో అరిగిన గుజ్జు కూడా మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది అంటున్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ ఆనందం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అసలు ఈ వావిలాకు ప్రత్యేకత ఏంటి? ఏ విధంగా దీంతో నొప్పులు మాయం చేస్తా ఉన్నారు మీరు? దీంతో నొప్పులు ఏ విధంగా మాయం చేస్తామంటే, స్త్రీలు డెలివరీ అయినప్పుడు ఈ ఆకులని ఆ నీళ్ళలో పెట్టి ఆ నీరు వేడి చేసి ఆ నీళ్ళతో స్నానం చేయించేవారు. ఓకే ఓకే. తప్పక వాళ్ళ ఒళ్ళు నొప్పులు తగ్గేటి. ప్రసవ సమయం అయిన తర్వాత అండి? ప్రసవ సమయం తర్వాత ఆ నొప్పులు తగ్గేటి అండి. అట్లాగే మనకు ఎవరికైనా శరీరంలో ఒళ్ళు నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ ఎలాంటి నొప్పులైనా ఇది తగ్గించడంలో దీనిలో ఉన్నటువంటి ఔషధ శక్తి అంతా చక్కని గుణకారిగా ఇది మనకు పనిచేస్తుంది. దీని మనము కషాయం చేసుకొని తాగవచ్చు, లేకపోతే డైరెక్ట్ పసరే తీసుకొని తాగవచ్చు, లేకపోతే దీని ఆకులను వేడి చేసి కాపుకోవచ్చు, లేకపోతే స్నానం చేసే నీటిలో కూడా వేసుకోవచ్చు అండి. నొప్పులన్నింటినీ తగ్గించడంలో దీన్ని మించిన సెట్టింగ్ ఒకటి లేదని చెప్పండి. ఓకే. అసలు ఏంటి, ఎందుకు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి? మోకాళ్ళు అరిగిపోవడం, గుజ్జు అరిగిపోవడం కారణం ఏంటి? అయితే ఈ దినాల్లో మనము తినేటువంటి తిండి, బాయిలర్ కోడి మాంసం తిని చూడండి. ఓకే. తెల్లారి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది, తప్పక అర్థమవుతుంది. అంటే మరీ ఎక్కువ అవుతాయా? మరీ ఎక్కువ కాదు, 100 అంతలు అవుతుంది. వాళ్ళు బాధపడాల్సిందే. ఓకే. నాటుకోడి తింటే? నాటుకోడి తింటే ఏ నొప్పులు రావండి, ఉన్న నొప్పులు పోతాయి, యాక్టివ్ అవుతాం. ఓకే ఓకే. దీంట్లో ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుతారండి మీరు? దీంట్లో మిరియాలు కలుపుతామండి. ఓకే. మిరియాలు కలిపి, వెల్లుల్లి కలిపి టాబ్లెట్ తయారు చేస్తాం. ఓకే ఓకే. చాలా బాగా పనిచేస్తుంది కడుపుల ద్వారా. మరి మసాజ్కి ఏంటి, ఆయిల్ కూడా ఇస్తారు? మసాజ్ కంటే ఈ దీంతో నూనె తయారు చేస్తామండి. ఓకే. ఏం నూనె అది? ఇది కొబ్బరి నూనె. మరి ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని ఔషధాలు ఇందులో కలిపి నూనె కాస్తామండి. ఆ నూనె గనక మోకాళ్ళకు నొప్పులకు రాసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అన్ని నొప్పులు మాయమైపోతాయి. ఎట్లాగో ఇప్పుడు కరెక్ట్ గా ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసేసాము. ప్రకృతి వైద్యం అయితే అందిస్తా ఉన్నారు. సో మీ పేరు ఏం పేరు అన్నారు? రాజన్న. రాజన్న. రాజన్న, ఎన్ని రోజుల నుంచి మీకు నొప్పులు? సంవత్సరం నుంచి నొప్పులు ఉన్నాయి. అయితే ఒక 4 రోజుల నుంచి నేను వాడుకుంటా వస్తున్నా. ఇప్పుడు నాకు తగ్గినాయి. ఓకే ఓకే. ఒకసారి అది మర్దన ఎట్లా చేస్తారు అనేది మనం లైవ్ లో ఒకసారి చూపిద్దాం సార్ మనం. ఎందుకంటే ఆయిల్ అనేది జస్ట్ మనం తీసుకున్నంత మాత్రాన కాదు, దానికి సరైన పద్ధతిలో మర్దన కూడా చేయాలి అంటా ఉన్నారు. ఓకే ఆనందం గారు, ఇప్పుడు మర్దన ఏ విధంగా చేస్తారనేది చూపి. చూడండి, ఈ మేము తయారు చేసినటువంటి ఆయిల్ మా దగ్గర ఉంది, నేను రాస్తాను. మర్దన చేయడం ద్వారా ఈ నూనె లోపలికి నాసిక రంధ్రాల గుండా లోపలికి ఇనికిపోతుందండి. అప్పుడు నొప్పి ఎక్కడుందో, వాపు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ నొప్పిని తగ్గిస్తుంది. అట్లా ఎంతసేపు చేయాలంటారు? ఒక 10-15 నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి. ఓకే ఓకే. వాళ్ళు మీ దగ్గరికి రావాలా, లేకుంటే డబ్బా మీరు? డబ్బా ఉంది కదా, ఇది ఇంటికి పంపిస్తాం, ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ చేసుకోలేని పరిస్థితి ఉంటే మా దగ్గరికి వచ్చినా మేము చేసి పంపిస్తాం. ఓకే ఓకే. ఈయనకు వెరికోస్ వెయిన్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఉన్నాయి చూడండి, ఇగో దానికి కూడా వేరే ఉందండి నూనె. దీనికి కూడా ఈ నరాలు ఈ విధంగా ఆ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధంగా ఉబ్బిపోతాయి. అదే అదే అదే. ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు ఏ విధంగా పెరుగుతుంది సార్ ఇది? ఇది నల్లేరు అండి. మరి నల్లేరుని మనము చిన్న చిన్నగా కాడలు ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగి, మరి మనం దీన్ని కొంచెం నెయ్యి వేసి వేంపి, మరి నువ్వులు, టమాటా, వెల్లుల్లి, మరి జీలకర్ర ఇవన్నీ వేసి మనం ఏ విధంగా చట్నీ పచ్చడి చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని తిన్నట్లయితే మరి మోకాళ్ళలో గుజ్జు తప్పక పెరుగుతుంది. ఎక్కడ ఎముకలకు ప్రాబ్లం ఉన్నా ఇది తగ్గించడంలో దీన్ని మించిన గుణకారి ఏ ఔషధి కూడా
లేదు ఇక. ఓకే. ఓకే. ఇది ఎన్ని రోజులు మామూలుగా మనం తినాలంటారు? మనం అప్పుడప్పుడు తింటూనే ఉండాలి. ఓకే. ఆ! ఆ! ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి అదేలేండి, ఒక మనం రకంగానే కాకుండా మామూలుగా ఇంకెన్నో రకాలుగా ఇది ఉపయోగకరంగా మనం ఉంటుందండి. మనం మామూలుగా కూరగాయలు ఎట్లా తింటామో అట్లా ఆ తినాలంటారు. పచ్చడి మరి మనం కడుపులోకి వెళ్తే నువ్వుల అది పచ్చడి, టమాటా పచ్చడి అవి ఇవి చేసుకుంటాం కదండి. అది కడుపు ద్వారా రోటి వెళ్తే పచ్చడి చేసుకుంటాం కదా. అదేదండి. కడుపులోకి వెళ్తే ఏం ప్రాబ్లమ్ ఉండదా అది? ఏముండదండి. కొంచెం హ్మ్. విషపూరితమైనటువంటిది. మరి? కాబట్టి దీని విషాన్ని మనము తొలగించుకోవాలంటే మంట పెట్టి ఆ మంటలో కుమ్ములో మనం ఇన్ని పెట్టినైతే ఉడుకుతాయండి. ఆ దగడు ఉడికినటువంటి ఓహో! దాన్ని తీసి ఓకే. ఓకే. శుభ్రంగా చేసి, హ్మ్. అట్లా కాదనుకుంటే చింతపండేసి, మరి ఈ కోసినటువంటి ముక్కలు చింతపండేసి నీటిలో మనం దీన్ని నానబెట్టి మనం అట్లా కూడా వాడుకోవచ్చు ఎందుకు పచ్చడి. చింతపండేస్తే? అంటే దీని విషాన్ని తీసేసే గుణం ఆ చింతపండులో ఉందండి. ఓకే. ఓకే. అవును. మొత్తం చింతపండు చాలా ఇది అంటారు. చాలా బాగా పనిచేస్తుంది. మనం ఎలాంటి మెడిసిన్ తిన్నా ఆ ఆ! మెడిసిన్ పవర్ లేకుండా చేస్తుందండి. అంత పవర్ ఉంది దానికి. ఓహ్! ఓకే. అందుకే పథ్యం అదే చేసుకునేటప్పుడు ఆ చింతపండు తినకూడదంటామండి. పూర్వం ఎప్పుడైనా ఎవరైనా ఇది పాయిజన్ ఏదైనా తిన్నారు అనంటే చింతపండు రసం ఇచ్చి కక్కిచ్చేవాళ్ళు. ఎందుకంటే దీనికి ఆ విరుగుడు చేసే గుణం ఉంది. ఓకే. ఓకే. అంత అసలు ఈ నాటు వైద్యాన్ని ఎంతవరకు నమ్మొచ్చండి ఆనందం గారు? ఎందుకంటే అసలు ఆయుర్వేదం వేరు, నాటు వైద్యం వేరు. నాటు వైద్యంని అసలు వీళ్ళు ఆయుర్వేదంలోకే కలపరు అని చెప్పేసి ఆయుర్వేదిక్‌కి సంబంధించిన వాళ్ళు అంటా ఉంటారు. సో, ఏంటి మరి నాటు వైద్యం మీద అంత నమ్మకం ఎందుకు ఎందుకు నమ్మాలి జనాలసలు? నాటు వైద్యము, ఆయుర్వేదము 2 ఒకటేనండి. ఓకే. ఒకవేళ నాటు వైద్యులు ఈ చెట్లని బట్టి వైద్యం చేస్తారు. హ్మ్. హ్మ్. ఆయుర్వేద వైద్యులు ఈ చెట్లతో తయారు చేసినటువంటి మెడికల్ షాపులలో అమ్మే అటువంటి మెడిసిన్ డాక్టర్లు రాసి అదేలెండి. వైద్యం చేస్తారు. హ్మ్. హ్మ్. మేము డైరెక్ట్‌గానే తెచ్చి చేస్తామండి. మీరు కూడా ఆయుర్వేదం సంబంధించిన వ్యక్తులే అయితే. అవునండి. మొదట మనము మన దేశంలో ఈ వైద్యమే మొదట ఉంది. అవును. ఆ తర్వాతనే ఆయుర్వేదం అనే పేరొచ్చింది. ఓకే. ఓకే. సాంప్రదాయ వైద్యం అండి మనది. హ్మ్. మన హ్మ్. దేశీయ వైద్యం ఇది. ఓకే. దీని తర్వాతనే అన్ని వైద్యాలు. ఎట్లా ఉంది మామూలుగా మీరు ఇప్పుడు గతంలో మీరు చెప్పారు, సంవత్సరం నుంచి బాధపడతా ఉన్నా అని చెప్పేసి. ఇప్పుడు సంవత్సరం నుంచి 30 రోజుల నుంచి బాధపడుతున్నా గానీ, ఇప్పుడు ఖచ్చితంగా నిలబడి నడుచుకుంటా ఎళ్తున్నా. ఇంతకుముందు ఎట్లున్నది పరిస్థితి? ఇంతకుముందు మోకాళ్ళు లేవనీయలే. ఓకే. 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 ఇది మొత్తం మీద ఏందంటే మనం లైవ్‌లో చూస్తా ఉన్నాము. చాలా వరకు కూడా ఈ మోకాళ్ళ మందుకి సంబంధించి మేము ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మేమే తీసుకొని వచ్చి వీటిని మేము తయారు చేస్తా ఉంటాము. సో, ఏది కూడా ముందుగా ఎప్పుడో ప్రిపేర్ చేసేది కాదు. ఆ వ్యక్తిని బట్టి, అతనికున్న జబ్బుని బట్టి మేము తయారు చేస్తా ఉంటాం అని చెప్పేసి ఆనందం గారైతే చెప్తా ఉన్నారు. ఈ మందు కావాలనుకునేవారు, మరి ఈ టాబ్లెట్స్ కావాలనుకునేవారు, మీకెవరికైనా కావాలంటే మేము పంపిస్తాం. నొప్పులు తగ్గిపోతాయి 100% గ్యారంటీ ఇస్తా నేను. ఓకే. మేము తయారు చేసింది అప్పటికప్పుడు తీసుకొచ్చినటువంటి తాజా వనమూలికలతో మేము తయారు చేసినాం. కావాలంటే మీరు వచ్చి చూడండి. హ్మ్. వాడండి. వాడిన తర్వాత పని చేయకపోతే పని చేయలేదు కదా అని చెప్పండి. అడగండి, ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఇగో హ్మ్. 9849426524. ఓకే. మొత్తానికి ఛాలెంజింగ్‌గా చెప్తా ఉన్నారు. మీ మందు తప్పక పైన అంత పనిచేస్తాయండి. అంత నమ్మకం ఉందా అండి మీకు? వందల మందికి నేను వైద్యం చేస్తూ యెస్. యెస్. 40 సంవత్సరాల నుండి హ్మ్. అనుభవం హ్మ్. ఉందండి. మెయిను కరోనా టైంలో బాగా చాలా హెల్ప్ చేశారు సార్ మీరు. వందలాది మందికి నేను ఫ్రీగా వైద్యం చేశాను. హ్మ్. హ్మ్. అవును. ఆయుష్ డిపార్ట్మెంట్‌లో పరిశోధన చేయించినటువంటి మెడిసిన్ ఇచ్చాను నేను. ఓకే. ఓకే. నేను ఊరికేనే ఇవ్వలేదండి. ఇప్పుడు మీరిచ్చే మందులన్నీ గూడా మరి పర్మిషన్‌తో ఉండేటివేనా? తప్పక పర్మిషన్‌తోనే ఇస్తా. హ్మ్. హ్మ్. పరిశోధన చేయించి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉన్న తర్వాతనే నేను ఈ మెడిసిన్ పంపిస్తా మీకు. ఓకే. ఓకే. ఏది మీ సొసైటీకి సంబంధించి ఏందండి? ఆర్ఆర్ ఆయుర్వేదిక్ సొసైటీ అండి. ఓకే. రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఓకే సార్.